బ్యాక్ టు న్యూస్. నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అమీర్పేటలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులను పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వివిధ రంగాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. చాలామంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. అయితే వాళ్ళు కొన్ని కంపెనీస్తో మాట్లాడి మీకు బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఫైనాన్స్ కానీ ఐటీ కానీ హాస్పిటల్స్ కానీ మీకు వేరియస్ కంపెనీస్తో మాట్లాడిన తర్వాత కొంత జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం, మీరు కూడా రండి అని వాళ్ళకి ఇక్కడికి ఇన్వైట్ చేయడం, చాలా కంపెనీస్ కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ నిరుద్యోగులు కూడా ఈరోజు ఏంటంటే పాపం వాళ్ళు బాగా చదువుకొని ఏదో ఉద్యోగం వస్తుంది అన్నటువంటి సంకల్పంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆపర్చునిటీస్ వస్తలేవు. నేను ఇప్పుడు ఉన్నటువంటి ఆ కంపెనీస్ కానీ వాళ్ళందరితో కూడా లోపల వాళ్ళతోనే అలా డెమో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పాను, మేము ట్రైనింగ్ ఇచ్చి డెఫినెట్గా ప్లేస్మెంట్ ఇస్తాం, ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ఇస్తాం, ప్లేస్మెంట్ కూడా అగ్రిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ప్రయత్నం. కాబట్టి డింపుల్ గారి వారి కమిటీ మెంబర్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ద్వారా కొంతమంది కన్నా ఉద్యోగం దొరికితే ఆ సాటిస్ఫాక్షన్, ఆ సంతోషం వేరే. డెఫినెట్గా భవిష్యత్తులో మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా టేకప్ చేయాలి. నా సంపూర్ణమైనటువంటి సహకారం మీకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.